హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాదియాస్ కిచెన్. ఈరోజు వీడియోలో గులాబీ పువ్వులు ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాము. ఇవి ఎగ్లెస్ గులాబీ పువ్వులు చాలా టేస్ట్గా ఉంటాయి. దీనికోసం 1 కప్పు రైస్ ఫ్లోర్, 1 కప్పు మైదా పిండి, 30 కప్పు షుగర్. తీపి ఎక్కువ తినేవారైతే 30 కప్పు వేసుకోండి, సరిపోయిద్ది. తక్కువ తినేవారైతే 1/2 కప్పు వేసుకోండి. ఈ 30 కప్పు సరిపోయిద్ది. మొత్తం కలిపేసేయండి. చిటికెడు ఉప్పు, వాటర్ కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. కొంచెం గట్టిగా కలుపుకోండి. షుగర్ పలచబడేటప్పుడు పిండి కూడా పలచబడిద్ది. ఇప్పుడు దీనిలో కొద్దిగా యాలక్కాయల పౌడర్, 1/2 కప్పు కార్న్ ఫ్లోర్, పెట్టేసి 4 గంటలు రెస్ట్లో ఇవ్వండి. చూడండి, పిండి కొద్దిగా పలసగా అయింది. ఇంకా కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. చూడండి, పిండి ఇలా కింద జారాలి. గులాబీ పువ్వు కడ్డీని కొత్తగా చేసేవారైతే 2 రోజుల దాకా గులాబీ పువ్వు కడ్డీని ఆయిల్లో ముంచి ఉంచండి. తర్వాత పిండిలో ముంచి ఆయిల్లో వేయండి, అప్పుడు వచ్చేస్తాయి. ఇప్పుడు గులాబీ పూలు వేద్దాము. గులాబీ పువ్వు కడ్డీని ఆయిల్లో వేడి చేయండి. గులాబీ పువ్వు కడ్డీ మునిగేటట్టు ఆయిల్ వేసుకోవాలి. వేడి చేసుకోవాలి. ఇలాగా 5 నిమిషాలు వేడి చేసుకోవాలి. ఇలా పెట్టి వేడి చేసుకోవాలి. గులాబీ పువ్వు కడ్డీ వేడైపోయింది. ఇప్పుడు ఆయిల్లో నుంచి తీసేసి పొయ్యిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఆయిల్లో నుంచి తీసేసి 30 వంతు సిమ్ ఫ్లేమ్లో పెట్టేసేయండి. ఇలా తీసేయండి. ఇలాగే మొత్తం గులాబీ పువ్వులను వేసుకోండి, రెడీ చేసుకోండి. మొత్తం గులాబీ పువ్వులు వేసేసాను. చూడండి ఎలా విరిగిపోయాయో, కరకరలాడుతూ ఉన్నాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.